హాయ్ గ్యాస్. ఈరోజు వచ్చేసరికి మనకి ఈరోజు ఒక కొత్త క్లాస్ అని ముందుకొద్దాం అనుకున్నాను. కాకపోతే మీకు ఎప్పటినుంచో ఈ క్లాస్ మీకు అందరికీ తెలుసనే ఒక ఉద్దేశంతో నేను ఇంతవరకు దీన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎందుకంటే రోజు ఐసీయూలో కానీ, క్యాజువాలిటీలో కానీ, ఆపరేషన్ థియేటర్లో కానీ మనం రెగ్యులర్గా జరుగుతున్న ఈ యొక్క ఫ్లూయిడ్ మేనేజ్మెంట్. అంటే ఏ పేషెంట్కి ఏ ఫ్లూయిడ్ పెట్టాలి, ఏ ఫ్లూయిడ్ని ఏమంటారు, ఏ ఫ్లూయిడ్లో ఏం కంటెంట్స్ ఉంటాయి అనే దాని గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అనే ఒక ఉద్దేశంతో నేను ఇంతవరకు ఈ వీడియో చేయలేదు. కాకపోతే ఈరోజే తెలిసింది నాకు కూడా కొన్ని తెలియదు అని. అందుకనే కంపల్సరీగా నాకే తెలియలేదు కొన్ని అంటే మీకు ఎంతవరకు తెలిసిందో అనే ఒకసారి మీకు జ్ఞాపకార్థం కోసం ఈ యొక్క వీడియోని చేయాలని నేను నిర్ణయించుకున్నాను. యాక్చువల్గా మనం ప్రతిరోజు ఐసీయూలో కానీ, ఓటీలో కానీ, ఎమర్జెన్సీలో కానీ మనం ఇచ్చే ఫ్లూయిడ్ మేనేజ్మెంట్లో ఇప్పుడు నేను చాలామందిని ఈ క్వశ్చన్స్ అడిగాను. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఐవి ఫ్లూయిడ్స్ అంటే ఆర్ఎల్ అని, ఎన్ఎస్ అని, డిఎన్ఎస్ అని ఇలా చెప్పిన వాళ్ళే కానీ మన మెడికల్ టర్మినాలజీలో దానికంటూ ఒక పేరుందని, దాన్ని మనం ఎలా మాట్లాడాలనేది చాలామందికి తెలియదు. మీరందరూ ఈ వీడియోని చక్కగా యూజ్ చేసుకుంటారని ఉద్దేశంతో నేను ఈ వీడియోని ముందుకెళ్తున్నాను. 2 టైప్స్ ఆఫ్ ఐవి ఫ్లూయిడ్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి క్రిస్టలాయిడ్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కొలాయిడ్స్. అసలు ఈ క్రిస్టలాయిడ్స్, కొలాయిడ్స్ని ఎలా వేరు చేస్తారు అంటే వాటి యొక్క ఆస్మలారిటీని బట్టి అవి క్రిస్టలాయిడ్సా, కొలాయిడ్సా అని చెప్పేసి మనం వీటిని డివైడ్ చేస్తాం. ఈ క్రిస్టలాయిడ్స్లో వచ్చేసరికి మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఐసోటోనిక్, రెండోది వచ్చేసరికి హైపోటోనిక్ అండ్ హైపర్టోనిక్ మూడోది. వీటిని కూడా ఆస్మలారిటీని బట్టి మనం వాటిని ఐసోటోనిక్ ఫ్లూయిడ్సా, హైపోటోనిక్ ఫ్లూయిడ్సా అని, హైపర్టోనిక్ ఫ్లూయిడ్సా అని చెప్పి మనం వీటిని డిసైడ్ చేసాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే కొలాయిడ్స్లో ఇట్లా టైప్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మనం కొలాయిడ్స్లో చూసుకున్నట్లయితే దీని యొక్క ఆస్మలారిటీ వచ్చేసరికి 309 ఉంటుంది. దీనిలో మనం మొదటిగా ఆల్బుమిన్ని, రెండోది వచ్చేసరికి హైడ్రాక్సీ ఈథైల్ స్టార్చ్, మూడోది వచ్చేసరికి గెలాటిన్ని మనం చూస్తూ ఉంటాం. దీంట్లో గెలాటిన్లో వచ్చేసరికి మనకి వాల్యూమిన్ ఒకటి, హిమాచల్ ఇప్పుడు మన మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఈ మెయిన్గా మనకి బ్లడ్ రీప్లేస్మెంట్కి మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు క్రిస్టలాయిడ్స్లో ఉన్న 3 టైప్స్ గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. మొదటిది వచ్చేసరికి ఐసోటోనిక్ ఫ్లూయిడ్స్ యొక్క ఆస్మలారిటీ మొత్తం వచ్చేసరికి 308 బిలో ఉంటుంది. అంటే 308 బిలోకి ఉంటే అది అవన్నీ ఐసోటోనిక్ ఫ్లూయిడ్స్గా మనం నిర్ధారణ చేసుకోవాలి. అసలు ఐసోటోనిక్ ఫ్లూయిడ్స్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ వన్ వచ్చేసరికి 0.9% NaCl అంటే నార్మల్ సెలైన్. 0.9% NaCl దీన్ని మనం నార్మల్ సెలైన్ అని పిలుస్తాం. తర్వాత వచ్చేసరికి RL రింగర్ లాక్టేట్. తర్వాత వచ్చేసరికి 5% రెస్టోజ్. వీటిని మనం ఐసోటోనిక్ ఫ్లూయిడ్స్గా మనం నిర్ధారణ చేస్తాం. తర్వాత వచ్చేసరికి హైపోటోనిక్ ఫ్లూయిడ్స్ అంటే తక్కువ ఆస్మలారిటీ ఉన్నాయి. అంటే 150 కంటే బిలో ఉన్న వాటిని మనం హైపోటోనిక్ ఫ్లూయిడ్స్ అని పిలుస్తాం. ఈ హైపోటోనిక్ ఫ్లూయిడ్స్లో వచ్చేసరికి మనకి 0.9% NaCl అనేది ఇప్పుడు మార్కెట్లో ఉంటుంది. అంటే దీన్ని మనం హాఫ్ NS అంటాం. అండ్ మూడవది వచ్చేసరికి మనకి హైపర్టోనిక్ ఫ్లూయిడ్ అంటే 460 కంటే అబోవ్ ఉన్న 406 కంటే అబోవ్ ఉన్న ఆస్మలారిటీ ఉన్న వాటన్నిటిని మనం హైపర్టోనిక్ ఫ్లూయిడ్స్ అంటాం. హైపర్టోనిక్ ఫ్లూయిడ్స్లో వచ్చేసరికి మనకి 3% NaCl ఒకటి, 10% డెక్స్ట్రోజు, డిఎన్ఎస్, హాఫ్ డిఎన్ఎస్ ఇవన్నింటిని కలిపి మనం హైపర్టోనిక్ ఫ్లూయిడ్ కింద రాసుకోవచ్చు. వీటికంటే ముఖ్యంగా ఇంకా 2 ఉంటాయి. వాటిని మనం ఎలక్ట్రోలైట్స్ సొల్యూషన్స్ అంటాం. మల్టీ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్. వీటిని మనం చూసుకున్నట్టయితే ఐసోలేట్ M, ఐసోలేట్ P కింద తీసుకుంటాం.